చిత్రం స్టార్ట్ చేసుకున్నది ఈ బుగ్గలు కొలత చూసుకోండి, ప్రతిదీ కొలత చూసుకోండి. సైడ్వి ఇవి ఎంతవరకు ఉన్నాయి, ఇవి ఎంతవరకు ఉన్నాయి. డిజైన్లో ఉన్నది చేయాలని ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ బ్లాక్ మీద వైట్ ఇచ్చాను. ఇక్కడ మీకు కలర్ కూడా కొంచెం డ్రై చేసుకుంటూ ఉంటే మీకు అది ఈజీగా వస్తుంది. కలర్ థిక్నెస్ కోసం మాత్రం కొంచెం పెయింట్ని ఏం చేస్తారంటే డ్రై చేయండి. డ్రై చేస్తే కలర్ థిక్నెస్ వస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోండి, ఒకసారి సైజు హైట్ చూసుకోండి. అండ్ బ్లాక్ వైట్ మీద బ్లాక్. తర్వాత ఇట్లా వేసుకుంటే మీకు అది ఈజీనెస్ వస్తుంది. అండ్ ఇట్లా ఇక చిన్న చిన్న డాట్స్ లేకుండా మీరు అది ఫిల్ చేసుకుంటే, మనం ఇట్లా బ్రష్ ఎన్నిసార్లు తీసామని తెలియదు. మీకు డల్ అని అనిపిస్తే సెకండ్ టైం వేసుకోండి. ఇక్కడ బుగ్గలు ఇట్లా కవర్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను ఒకసారి చెప్తాను, లిప్ అయిపోయిన తర్వాతే చేయమని చెప్పాను. ఇక్కడ నత్తిని చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. యాక్చువల్లీ నేను అది 3D కోన్ వాడాను. చిన్నవండి, చాలా చిన్నవి. జస్ట్ మీరు బ్రష్ని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా చిన్నవి. అవి చేస్తాము లేదని మీకు అనిపిస్తే, భయం అని అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి విడిగా 3D కోన్తో మన వేస్ట్ వాటి మీద ఒకసారి ట్రై చేసుకొని అప్పుడు డైరెక్ట్గా మీరు బ్రష్ పట్టుకోండి. ఇవి కూడా అంతే, చాలా చిన్నవి పెట్టుకోండి. కానీ ఖచ్చితంగా లిప్ అయిన తర్వాతే ఇది చేయాలి, ఇది ముందు చేయడానికి లేదు. ఎందుకంటే అది ఆయన లిప్ మీద నుంచి వచ్చినటువంటి డిజైన్ కాబట్టి మళ్ళీ అది తప్పించి మనం వేయలేము. సో ఇది ఫ్రీ హ్యాండే కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లేదు మేడం మాకు ఇబ్బంది అని అనిపిస్తుంది అని అనుకుంటే కనుక జాగ్రత్తగా ట్రేస్ చేసుకోండి. కానీ ఆ బ్లాక్ మీద మీకు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఆ ట్రేస్ అంతా ఆయన ఫేస్ మీదకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి కొంచెం ట్రై చేయండి. ఏం వద్దు, చిన్నదే, చిన్న ఫ్లవర్ లాంటిదే. సో ఎనీ డిజైన్స్ ఏమైనా ఉంటే కనుక నేను 3D కోన్తో దాన్ని పెద్ద చేశాను. 3D కోన్తో షేప్ ఆ లిప్ దాటి వచ్చిన తర్వాత చిన్న కోన్ లాగా వచ్చి డివైడ్ అయింది అది. సో ఇదంతా కూడా మనము మళ్ళీ డిజైన్ చేసుకుంటాము. ఇక్కడ ఆయనకి సంబంధించి ఎప్పుడైనా సరే బొట్టు కూడా ఏమైనా చిన్న తేడాలు వస్తే కూడా ఇక్కడే మనం సెట్ చేసుకుంటే కలర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బ్లాక్ మీద మిస్టేక్ వచ్చినప్పటికీ కూడా మనం వైట్తో కవర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎందుకంటే డిజైన్ ఎలా ఉందనేది ఎవరికి తెలియదు కాబట్టి, కానీ ఇక్కడ వంకర టింకర్లు మాత్రం రాకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పక్కన ఖచ్చితంగా డిజైన్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. అది మళ్ళీ డ్రై అవ్వనివ్వండి. సో మళ్ళీ చూద్దాం దాని సంగతి. ఇక్కడ కూడా మనకేంటంటే అట్టపెట్టిలాగా ఉండకూడదు డిజైన్. అండ్ మళ్ళీ కూడా ఒక్కసారి ఇది ఫైనల్ కాబట్టి బ్లాక్ పక్క నుంచి ఏది వేసుకున్నా సెకండ్ టైం వేస్తే మనకు ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. మీకు ఇట్లా పెయింట్తో పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేదన్నా 3D కోన్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చూడండి, మనకు వంకర టింకర్లు ఉన్నదంతా కూడా షేప్ అవుట్ అవ్వకుండా మనం సెట్ చేసుకోవాలి. అండ్ కళ్ళు ఇక్కడ మనం ఆల్రెడీ బ్లాక్ అవుట్లైన్ చేసుకుంటాము.
అండ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా జుట్టు వేయాలి. బ్లాక్తో చూపించినట్టు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆయన రెప్పలు కూడా జాగ్రత్తగా ట్రేస్ చూసుకోండి. లేకపోతే వేసుకోగలిగితే ఓకే, లేకపోతే చేసుకొని ట్రేస్ చూసుకోండి. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే 3D కోన్ పెట్టుకోండి. 3D కోన్ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ డిజైన్ అంతా కూడా మనం 3D కోన్ పెట్టేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇక్కడ రెడ్ పక్కన కూడా ఎలా వేయాలని చూపిస్తాను. జస్ట్ ఇక్కడ చిన్న చూసేసేయండి. ఆ రెడ్ డిజైన్ వదిలేసేసి ఇక్కడికి వదిలేసేయండి రెడ్ పక్కన. సో ఇక్కడ లైన్ ఎలా వేయాలో చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. డైరెక్షన్ ఏదైనా సరే మీరు హ్యాండ్కి మీకు మూమెంట్ ఉన్న దాని వైపు మార్చుకోండి. గీతలు ఎట్లా వేసుకోండి సన్నగా, ఎంతవరకు అవకాశం ఉంటే అంత సన్నగా వేయడానికి ట్రై చేయండి. అండ్ మిడిల్ పార్ట్లో రౌండ్ చేయండి. అండ్ దీన్ని ఎట్లా క్లోజ్ చేసుకోండి. ఓకే, దీని ఇక్కడ ఇంత చిన్నగా, ఇది నీడ లాంటి ఎఫెక్ట్ కోసం ఇస్తున్నాము. సో మిగతా ఇక్కడ వైట్ చూపించేసాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ లైన్ ఉంది, అవుట్లైన్ ఉంది ఫేస్కి. అండ్ ఇట్లాగే ఈ బొమ్మకి అవుట్లైన్ ఉంది కదా. అవుట్లైన్ తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఎట్లా తిప్పుకోవాలి. జస్ట్ మీకు కలంకారీ కనుక వేస్తే కలంకారీలో కూడా సేమ్ ఇట్లాంటి టెక్నిక్కే ఉంటుంది. సో ఇట్లాగే ఇక్కడ ఉండేటువంటి కలర్ బ్లాక్ని కూడా మీరు ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి గీతల్ని మీరు ఎంత జాగ్రత్తగా గీయాలంటే ఈ స్లాంట్లో గీయాలి. మీకు అక్కడ రౌండ్ రావట్లేదు అని మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా 3D కొంత పెట్టుకోండి. అంతా సన్నగా గీయాల్సిన అవసరం లేదు, ఫ్రీ హ్యాండ్ గీసుకోండి. పెన్సిల్తో గీసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది, మీకు లోపల నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో ఇదొకటి అవుట్లైన్. మీకు ఎనీవన్ ఎక్కడన్నా ఇక్కడ రౌండ్లో మిస్టేక్స్ వస్తే ఇక్కడ ఇలా సర్దుకోండి. అప్పుడు మీకు అవుట్లైన్ చేసేటప్పుడు కొంచెం ఈ లైన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూపించాల్సింది ఇదొకటి చూపిద్దాం. ఇక్కడ మీకు ఫ్రీ హ్యాండ్ ఈ 2 లైన్లు ఒకేసారి వేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు దీని పక్క నుంచి చేసామనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది. అండ్ ఇక్కడ దీన్ని ఇలాగ అడ్డం, అండ్ దీన్ని ఇక్కడ మీరు ఇట్లా యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ రౌండ్లు ఇట్లా కనుక మీరు యూజ్ చేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది. అండ్ ఆ మధ్యలో కూడా మీరు ఇంకా ఎక్కువ వాడకుండా 3D కోన్స్ యూజ్ చేసుకోండి. ఈ చిన్న డాట్స్ కూడా ఫిల్ చేసేసుకోండి, చిన్నవన్నీ కూడా. సో ఇది ఈజీ అవుతుంది. అండ్ ప్రతి దానికి కూడా ఇట్లా డబల్ లాగా ఇస్తే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. సో ఖచ్చితంగా అది ఇవ్వండి. ఇక్కడ ఆయన ఫేస్ అండ్ జుట్టును చూపిస్తాను నేను.
వైట్ మొత్తం బాగా వేసేసిన తర్వాత ఆయన జుట్టుని డివైడ్ చేయండి. అండ్ జుట్టు డివైడ్ చేసుకొని మనకు డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మొత్తానికి ఇక్కడ ఇది చూసారు ఇంకంతా 3D కోను ఇక్కడ రెడ్తో మీకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఎల్లో జస్ట్ ఇక్కడ యూస్ చేసి ఇక్కడ ఎల్లో యూస్ చేసి లిఫ్ట్ చేసేసాను, తీసేసాను. ఎల్లో లైన్ లాగా వచ్చిన తర్వాత దీన్ని తీసేసాను. తీయడం వల్ల ఎఫెక్ట్ వచ్చింది. ఇంకా మిగతా అన్నీ కూడా మీరు చూడొచ్చు. మిగతా అన్నీ డ్రై అవ్వాలి అండ్ 3D కొంత యూస్ చేసుకోవచ్చు. ఇట్లా చూపించు ఈ రెండు. ఇదంతా కూడా మనకి 3D కోన్తో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డివైడ్ అవ్వడానికి కూడా ఎల్లో యూస్ చేస్తే ఈజీ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా బ్లాక్ అండ్ వైట్ మన రెడ్ మార్చుకోవచ్చు. అండ్ అవుట్లైన్స్ కానీ ఇవి డ్రై అయిన తర్వాత చుక్కలు, జుట్టు తర్వాత కూడా చుక్కలు, ఈ బొట్టు కానీ అన్నీ డివైడ్ చేసుకొని డ్రై అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడే వేసాం కాబట్టి ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా డివైడ్ చేసుకోవడం. ఇక్కడ ఇండియన్ రెడ్ వేసుకోండి. ఇండియన్ రెడ్ లేదంటే ఆరెంజ్ ఎల్లో మిక్స్ చేసుకొని ఇండియన్ రెడ్ లైట్గా తయారు చేసుకుంటే ఇక్కడ గీతకు సరిపోతుంది. ఈ పైన అంతా ఇంకా రెడ్ యూస్ చేసుకోండి. కానీ రెడ్ యూస్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మీరు కరెక్షన్ చేసుకోండి. రింగు ఎత్తు పల్లాలు పెట్టుకోకుండా మిడిల్లో పెట్టుకుంటే ఇది కూడా కరెక్షన్గా వచ్చేస్తుంది. సో ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మెసేజ్ చేయండి, నేను చెప్తాను.